హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం మనం అమీన్పూర్లోని చాలా చెరువులు ఉన్నాయి. 14 చెరువులు ఉన్నాయి. పటాన్ చెరువుకి సంబంధించి 14 చెరువులకు సంబంధించిన ఆయకట్లు మొత్తం ఏదైతే అలుగులు ఉంటాయో, ఈ వాటర్ ఒక చెరువు నుండి ఇంకొక చెరువుకి, ఇంకొక చెరువు నుండి ఇంకొక చెరువుకి వెళ్లాల్సిన గొలుసు చెరువుల్ని ఏదైతే అలుగులు ఉంటాయో ఈ అలుగుల్ని మూసేసి ఇక్కడున్న పాండురంగారెడ్డి కావచ్చు, ఉపేందర్ రెడ్డి కావచ్చు, లేదంటే గూడె మైపాల్ రెడ్డి కావచ్చు, గూడె మధుసూదన్ రెడ్డి అవ్వచ్చు, నీళ్ళ మధు అవ్వచ్చు, ఇట్లా రకరకాల రాజకీయ నాయకులు గత ప్రభుత్వంలో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ చెరువుల్ని కుంటల్ని మూసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇదే క్రమంలో చెరువు దాని నిజ స్వరూపం ఏదైతే ఉందో దాన్ని అవుట్ఫ్లో లేకపోవడం వల్ల ఇన్ఫ్లో ఇండస్ట్రియల్ వ్యర్థాలతోనూ, లేదంటే అర్బన్ రైస్ పేరుతో పట్టణాల నుంచి అక్కడ వస్తున్న వాటర్తోనూ, డ్రైనేజ్ వాటర్తోనూ నిండిపోయిన పరిస్థితి. ఒకవేళ ఈ చెరువులు నిండితే కిందికి వెళ్లాల్సిన అలుగులు మొత్తాన్ని ఇక్కడ లోకల్గా ఉన్న పాండురంగారెడ్డి అనుచరులు కావచ్చు, పాండురంగారెడ్డికి సంబంధించిన బంధుమిత్రులు అవ్వచ్చు, మొత్తం అన్నింటినీ ఆక్యుపై చేసేసి ఇల్లు కట్టేశారు. సో ఇదే క్రమంలో బ్యాక్ వాటర్ పెరిగిపోతుంది. బ్యాక్ వాటర్ పెరిగిపోయి ఈ కొండలు గుట్టల్లోంచి మధ్యలోంచి కొత్త చెరువులు ఏర్పడుతున్నాయి. ఇది బ్యాక్ వాటర్తో నిండాల్సిన చెరువు ఇప్పుడు కంప్లీట్గా చెరువులాగా నిండిపోయింది. ఎందుకంటే అధిక వర్షాలు ఎప్పుడైనా కురిసినప్పుడు చెరువులు సామర్థ్యాన్ని తట్టుకోలేకనప్పుడు అలాంటి పరిస్థితుల్లో బ్యాక్ వాటర్కి పాండ్స్ని తవ్వేవాళ్ళు ఇదివరకు. సో ఇక్కడ పోచమ్మకుంట అని చెప్పి చెరువుల విస్తీరాన్ని మనం ఒక ఇది తీసుకున్నాము దీని దగ్గర నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి. పోచమ్మకుంట లేక్ ఐడి 1200/33. దీని విస్తీర్ణం వచ్చి 20 ఎకరాలు ఉండాల్సింది. ఇప్పుడు 15 ఎకరాలే ఉంది. 15 ఎకరాలు వాటర్ స్ప్రెడ్ అయి ఉంది. ఊబకుంట, దుద్దకుంట దీనికి వచ్చేసి 54 ఎకరాల విస్తీర్ణం ఉంది. దీంట్లో అసలు వాటరే లేవు. సేతికుంట దీంట్లో కూడా నీళ్లు లేవు. బంధం కొమ్మ చెరువు దీంట్లో 27 ఎకరాల విస్తీర్ణం ఉంటే 17 ఎకరాల మాత్రమే నీళ్లున్నాయి. ఉస్కబావి కుంట 30 ఎకరాల చెరువు ఉంటే అందులో 25 ఎకరాల్లోనే నీళ్లున్నాయి. ఉప్పరివాని కుంట ఇందులో 6 ఎకరాలే ఉంటే 2.283లోనే కుంట వాటర్ ఉంది. శంభుని కుంట 22 ఎకరాలు ఉంటే 7 ఎకరాలు మాత్రమే నీళ్లున్నాయి. ఇవన్నీ నీళ్లున్నవి అని నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే మిగతా భూమి అంతా అన్యక్రాంతం అయిపోయింది. మిగతా భూమి అంతా ఆక్రమించుకోబడింది. మిగతా భూమి మొత్తంని మనం నిన్న కూడా శంభునికుంట చెరువు దగ్గరికి వెళ్ళి ఒక స్టోరీ చేయడం జరిగింది శ్రావ్య గారు. సో ఇదే క్రమంలో ఆ చెరువు ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమణలు గురైన క్రమంలో ఆ బిల్డింగ్ ని పగలగొట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనం నిన్న చెప్పుకుని వచ్చాము. శంభునికుంటకి సంబంధించి 22 ఎకరాలు విస్తీర్ణం ఉంటే 7 ఎకరాలు మాత్రమే అక్కడ ఫిజికల్ గా ఉన్న పరిస్థితి. శంభికుంట మనం నెక్స్ట్ వెళ్ళి చూద్దాం. శంభికుంటకి సంబంధించి శంభికుంట కూడా విస్తీర్ణం పెరిగిపోయింది. 28 ఎకరాల్లో శంభికుంట ఉండాల్సి వస్తే ఈ ఆక్రమణ వల్ల కిందకి వెళ్ళిపోయి ఆ చెరువు విస్తీర్ణం పెంచుకొని దగ్గర 100 ఎకరాల్లోకి వెళ్ళిపోయింది ఆ శంభికుంట 9 ఎకరాలలోనే నీళ్లు ఉన్నాయని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూపెడుతుంది. కానీ ఇక్కడ అడ్డగోలుగా మొత్తం 100 ఎకరాలకు పైనే అది విస్తరించింది. ఇక్కడ ఉమ్మరికుంట దగ్గర 13 ఎకరాలు విస్తీర్ణం ఉంటే దీనిలో కూడా ఆక్రమణలకు గురయ్యి 2 ఎకరాలు మాత్రమే మిగిలింది. 2.9 ఎకరాలు. పెద్ద చెరువుకి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్ద చెరువు బ్యాక్ వాటర్ ఇది. మనం ఇప్పుడు హైట్ లో ఉన్నాం. చెరువు క్లియర్ గా కనబడుతుంది. సో పెద్ద చెరువు 96 ఎకరాల విస్తీర్ణం ఉండాల్సి వస్తే దాని పరిధిని పెంచుకొని 460 ఎకరాల విస్తీర్ణంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తం దాంట్లోకి డంప్ చేయడం వల్ల. ఈ కొత్త చెరువుకి సంబంధించి కూడా కొత్త చెరువులో కూడా చాలా వరకు కబ్జాలకు గురైంది. 453 ఎకరాలు అని చెప్పేసి ఏదైతే పెద్ద చెరువు కొత్త చెరువు అని చూపెడుతున్నారో ఈ 450 ఎకరాలకి సంబంధించిన భూమి కూడా ప్రైవేట్ వ్యక్తులది, వెంచర్లకి సంబంధించిన భూమిలో వీళ్ళు ఆక్రమించుకోవడము, వెంచర్లకి సంబంధించిన భూముల్ని వీళ్ళు అన్యక్రాంతం చేసిన పరిస్థితి చెరువులు. ఎందుకంటే ఈ అలుగులు మూసేశారు. అలుగులు మూసేసిన క్రమంలో లోంచి వెళ్లాల్సిన వాటరు అక్కడే ఉండిపోవడం వల్ల ఈ వెంచర్లన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ 453 ఎకరాలు విస్తీర్ణంలో ఈ చెరువు ఏర్పడింది. ఇప్పుడు కుంటశికంలో ఎకరం భూమి ఉండాల్సి వస్తే అసలు అక్కడ చెరువే లేదు. మొత్తం కబ్జా పెట్టేశారు కుంటశికాల్ని కూడా. గండికుంటలో 6 ఎకరాలు ఉండాల్సి వస్తే అక్కడ 3 ఎకరాలు కూడా లేదు. కోనేటికుంటలో కూడా 6 ఎకరాలు ఉండాల్సి వస్తే అక్కడ 0, అసలు చెరువే లేని పరిస్థితి. చెరువులు లేవు, కుంటలు లేవు. ఎక్కడికక్కడ ఆక్రమించి అలుగుల్ని మూసేసి అలుగుల పైన అక్రమ నిర్మాణాలు ఏర్పరిచి ఇక్కడ ఉపేందర్ రెడ్డి అవ్వచ్చు, పాండురంగారెడ్డి అవ్వచ్చు, మధుసూదన్ రెడ్డి అవ్వచ్చు, గూడె మైపాల్ రెడ్డి అవ్వచ్చు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు దీనిపైన స్పందించరు? వీళ్ళు ఈ ఆక్రమణలు చేస్తుంటే మీరు హైడ్రా అనే పేరుతో ఒక వ్యవస్థను అయితే ఎస్టాబ్లిష్ చేశారు కదా, దానికి చైర్మన్ గా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు.
సో ఈ చైర్మన్ గారు ఎందుకు దీనిపైన దృష్టి పెట్టరు? ఈ అలుగుల్ని విడిపించే ప్రయత్నం ఎందుకు చేయరు కబ్జా కోరల్లోంచి? ఈ అలుగుల్లోంచి వాటర్లు సహజసిద్ధంగా ఏర్పడిన అలుగుల్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన పరిస్థితి అయితే ఉంది. రంగనాథ్ గారు దీనిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. రంగనాథ్ గారు రిపీటెడ్గా అమీన్పూర్కి వస్తున్న పరిస్థితి తెలిసిందే. కానీ అమీన్పూర్లో ఇక్కడ యంత్రాంగం పనిచేయనంత వరకు, ఎంత రంగనాథ్ గారు వచ్చినా, ఎంత రేవంత్ రెడ్డి గారు వచ్చినా కూడా ఇక్కడ చెరువుల్ని, కుంటల్ని, ముందలకు పోయే అలుగుల్ని, కబ్జాలని తీసే పరిస్థితి అయితే ఎక్కడ కనబడట్లేదు.